మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి రెవెన్యూ అధికారులకు మెమోరాండం అందించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను బడాబాబులకు అప్పగించి జేబులు నింపుకుందని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు ఉద్యమం ఆగదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వీటన్నిటిని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి, భూస్వాములకి, ధనవంతులకి ఇచ్చి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని లోకేష్ జేబులు నింపాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది మా ఆరోపణ. అమ్మేస్తున్నారు మెడికల్ కాలేజీలను, పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ధనవంతులకు కట్టబెడుతున్నారు. ఇది అన్యాయం. దీన్ని విత్డ్రా చేసుకోవాలనేది మా ప్రధానమైనటువంటి ధ్యేయంగా, డిమాండ్గా పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం. నేను మనవి చేస్తున్నాను, ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా వెళ్తాం. ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకునేంత వరకు వెళ్తాం. ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో మెమోరాండాలు ఇచ్చే వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి దౌర్జన్యం చేసి మమ్మల్ని రెచ్చగొడితే పారిపోతాం, పిరికోవడమా? ఎంతమంది పోలీసుల ఆఫీసులు చూసాం మేము ఇప్పుడు మా సర్వీస్లో. మీరందరూ ఇట్టాగా ఉంటారా? మనం అది కూడా సెల్యూట్ పెట్టరా? తప్పు. లోకేష్ మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు విచ్చలవిడిగా పోలీసు భాష వాడుతున్నారు. జాగ్రత్త. ఆ పోలీసు భాష వాడితే మాకు కూడా పోలీసు భాష వచ్చు. నేను న్యాయవాదిని, బేసికల్గా రాజకీయ నాయకుడిని. మీకు ఎంత పోలీసు భాష వచ్చో దానికన్నా 10 రెట్లు పోలీసు భాష మాకు వచ్చని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఉద్యమాలను పోలీసులతో ఆపాలని చేసే ప్రయత్నం ఉద్యమాన్ని మరింత ప్రేరణ చేస్తుందనే వాస్తవాన్ని గమనించలేనటువంటి లోకేష్కి, చంద్రబాబుకి చెప్తున్నా, పోలీసులను అడ్డం పెట్టి ఆపాలనుకోకండి. వెనక కమ్యూనిస్ట్ స్లోగన్ ఉంది, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, పోలీసులను అడ్డం పెట్టి ప్రజాశక్తిని అడ్డలేరు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకోకుండా